కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఏం భారతి, నీకు కూడా తెలీదా? అంటే అది సిద్ధు చెప్పే అవకాశం వస్తున్నా చెప్పనివ్వకుండా నువ్వే అడ్డుపడుతున్నావు. నీ జీవితాన్ని నువ్వే నిప్పుల్లోకి తోసుకుంటున్నావు. ఆ మంట నిన్ను దహిస్తుంది, కాని ప్రశాంతతనివ్వదు. ఏంటే, నిజంగానే నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమ పెళ్లి కుదరదు అని చెప్పిన గాయత్రియే చచ్చిపోయింది. ఇప్పుడు ఇంట్లో పద్ధతులు కూడా అన్నీ మారిపోయాయి. నువ్వు నిజంగానే ఎవరినైనా ప్రేమించుంటే చెప్పు. వాడు మంచివాడైతే నీ పెళ్లి మేం చేస్తాం. అది ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలి అంటే నా మెడలో తాళి తెంపాలి. అందుకు నేనెలా ఒప్పుకుంటాను? చూడబి, పరిస్థితులను అర్థం చేసుకునే శక్తి నీకు వచ్చింది. నీ ప్రేమని కాదనే స్థితి ఇప్పుడు ఇంట్లో లేదు. ఇష్టపడడం తప్పు కాదు, ఆ ఇష్టాన్ని చెప్పకపోవడం తప్పు. ప్రేమ నీలోనే ఉంచుకుంటే బాధ పెరుగుతుంది. అదే ప్రేమ మా అందరికీ చెప్తే మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇంక చాలు బావా. ఏంటి, నాలో లేని ప్రేమని ఉంది అని మీరంతా ఎలా అనుకుంటారు? నిజంగా నేనెవరినైనా ప్రేమించుంటే చెప్పడానికి నేనెందుకు భయపడతాను? నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమించను. ఇది నిజం. ఇంతకు మించి మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏమీ లేదు. నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నీ కన్నీళ్లు చెప్తున్నాయి నీ ప్రేమ నువ్వు దాచావని. కన్నీటికి ఓ గొప్ప లక్షణం ఉంది, ఎంత బాధకైనా ఓదార్పునిస్తుంది. ఒక్క ప్రేమ విషయంలోనే మరింత బాధను పెంచుతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. ఈ నిజాన్ని నువ్వెందుకు దాస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎక్కువ కాలం దాచలేవని నాకు తెలుసు. నేను తెలుసుకుంటానని నీకు తెలుసు. చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి జీవితంలో ఏదో జరుగుతుంది అని నాకు అనిపిస్తోంది. జై భవానీ.
మీరెందుకో కంగారు పడుతున్నారు? తూర్పు పడమరల్ని తల్లకిందులుగా తపస్సు చేసినా కలపగలమా అమ్మా? సాధ్యం కాదు. ఆకాశం భూమి మన కళ్ళకి కలిసినట్టుగానే కనిపిస్తాయి. వాటిని చేరుకోవడానికి మనం ఎంత దూరం ప్రయాణించినా అవి కలవడం జరుగుతుందా? అది మన అపోహ అవుతుంది. అలాగే ఈ ఇద్దరికీ పెళ్లి జరగడం అపోహే అవుతుంది. ఏంటి స్వామి మీరంటున్నది? నిజం తల్లి, అమ్మవారు అబద్ధం చెప్పదు. జాతకం జీవితాన్ని సూచిస్తుంది. ఎవరు ఎవరితో ముడిపడాలో నిర్ణయం చేస్తుంది. ఎవరితో జీవితం సాగిస్తే బాగుంటుందో నిక్కచ్చిగా చెప్తుంది. అది ఆ విధాత రాసిన రాత. ఉన్నది చదువుకోవడమే, మార్పులు చేసుకునే అవకాశం మనకుండదు. నా విద్య నాకు అబద్ధం చెప్పదమ్మా. అంత మాట అనకండి స్వామి. నా కళ్ళు నాకు కనికట్టు చేయలేదు. వాడు నా కొడుకు, ఆమె నా కోడలు. వాడు ఆమె మెళ్ళో కట్టిన తాళి ఆమె గుండెల మీద ఉంది. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళ పెళ్లి నేను చూడకపోయినా ఆ ఊళ్ళో అందరూ చూశారు స్వామి. మరి మీరు చెప్పింది నిజమే అయితే అది ఎలా జరిగింది స్వామి? చూడు తల్లి, తాళి అనేది ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయడానికి వేసే ముడి. అందులో ఉన్నది కేవలం దారం మాత్రమే. కాని అదే రెండు జీవితాలకి ఆధారం అవుతుందని 3 ముళ్ళు వేస్తారు. కాని ఇక్కడ ఆ తాళికి ఎగతాళి జరిగిందమ్మా. ఈ బంధం ఆ దైవం నిర్ణయించింది కాదు. కొన్ని అనుకోని సంఘటనలతో, కొన్ని కుతంత్రాలతో ఈ పెళ్లి జరిగింది. అబ్బాయి మనసులో అమ్మాయి లేదు. వాళ్ళిద్దరూ బయటికి కనబడుతున్నా ఇంతవరకు ఒకటి కాలేదు. ఇక ఎప్పటికీ ఒకటి కాలేదు. ఇది సత్యం. ఆ బంధం ఎప్పటికీ నిలవదు. మీరొచ్చి ఎంతసేపు అయిందండి? నీ కొడుకు పేరుకే భర్త కాని స్వాతికి కాదని సిద్ధాంత్ గారు చెప్పినప్పుడు. ఇప్పుడేం చేద్దామండి? వాడు కోరుకున్న బుల్లెమ్మని కాదనుకొని ఆ స్వాతిని చేసుకున్నాడు. ఈ పెళ్లి వలన వాడు మనకి దూరం అయ్యాడు. ఇప్పటికే వాడు ఒంటరిగా అయిపోయాడండి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనమేం చేయగలం సుశీల? వాడు మన మాట విన్నాడా? వాడు ప్రేమించిన బుల్లెమ్మనిచ్చి పెళ్లి చేస్తానని నేను చెప్పాను. కాని ఏమన్నాడు? గాయత్రి కుటుంబాన్ని ఉద్ధరించడం నా బాధ్యత అని చెప్పాడు. పెద్దవాళ్లు పెళ్లి విషయంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలతో పాటు జాతకాలు కూడా చూస్తారు. ఎందుకో తెలుసా? జీవితాలు ఇలా తలకిందులు కాకూడదు అని. నీ కొడుకు తను పట్టిన పంతానికే నిలబడ్డాడు. వయసులో ఉన్న ఆవేశం కదా. వయసుతో వచ్చిన అనుభవం వాడికెక్కడుంటుంది? ఇప్పుడు ఈ విషయాన్ని వాడు బయటికి చెప్పుకోలేడు. మనం వెళ్ళి అడగలేము. ఏం చేయాలో నువ్వే చెప్పు. మీరే అలా అంటే ఎలా అండి? వాడి జీవితం పాడైపోతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? బాధపడి వదిలేయడానికి మనం బంధువులం కాదండి. మన రక్త సంబంధం వాడు.
మనమే కదా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామో ఆలోచించండి. ఒక పని చేద్దాం సుశీల, వాడు ప్రేమించిన బుల్లెమ్మ ఎవరో మనమే వెతుకుతాం. ఆ అమ్మాయి దొరికాక వాణ్ణి నొప్పించి వాడికి బుల్లెమ్మకి మనమే పెళ్లి చేద్దాం. స్వాతికి మరో మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. అప్పుడు అందరి జీవితాలు బాగుంటాయి. ఏమంటావ్? మీరిలా ముందు నుంచి ఆలోచించుంటే ఎంత బాగుండేదండి. అసలు ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. వాడు బుల్లెమ్మని పెళ్లి చేసుకుంటానన్నంత కాలం పరువు ప్రతిష్ట అంటూ ఒప్పుకోను అన్నారు. తీరా మీరు ఒప్పుకునేసరికి వాడు గాయత్రి కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయిందండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఆనందంగా ఉండాలి. వాడు ఇది వరకులా నవ్వుతూ ఉండాలి. వాడి జీవితం బాగుండాలండి, బాగుండాలి. ఎవరి కోసమో ప్రేమని వదులుకోకూడదు. నువ్వు ప్రేమించినవాడు చాలా గొప్పవాడు. సొంతం చేసుకోకపోవడం నీ తప్పు. ఏంటండి, ఇంకా అభి గురించి ఆలోచిస్తున్నారా? నువ్వు ఆలోచించడం లేదా? అది నా చెల్లెలండి. నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను? మీరు ఆలోచిస్తున్నారా అని అడిగాను, అంతే. సరే, నేను నిన్ను మాట అడుగుతాను, చెప్తావా? ఏంటండి? మీ చెల్లెల గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు కదా, మరి తను ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసుకున్నావా? అది ప్రేమించింది నిన్నే. అది నిజం చెప్పకుండా ఉండాలని కోరుకునేదే నేను. అలాంటిది నేను నీకీ మాట ఎలా చెప్తాను? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావేంటి స్వాతి? తెలుసుకున్నావా లేదా? ఎలా తెలుసుకోమంటారు సిద్ధు గారు? నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, కానీ నటించే వాళ్ళని ఎవ్వరూ లేపలేరు. అభి చేస్తుంది అదే. మీరు అంతలా అడిగారు, మీకు చెప్పిందా నాకు చెప్పడానికి? మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వదిలేయండి. వదిలేసేవాణ్ణైతే ఇచ్చిన మాట కోసం బుల్లెమ్మను వదిలేసి నిన్ను చేసుకునేవాణ్ణే కాదు. స్వాతి, ఈ ఇంట్లో పుట్టి పెరిగిన నువ్వు అనాల్సిన మాట కాదది. ఈ ఇంటి పేరు మమతల కోవెల. ఒకరికి కష్టం వస్తే అందరికీ కన్నీళ్ళొస్తాయి. అభి బాధ చూసి అందరూ బాధపడుతున్నారు. నీలో మాత్రం నాకు భయం కనిపిస్తోంది. నేను చూసిన స్వాతి ఇలా ఉండేది కాదు. స్వాతి మారింది అన్నాను, ఎందుకో మారుతుంది అంటున్నాను. అయ్యో సిద్ధు గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అభి ఎవరిని ప్రేమించలేదండి. మా ఇంట్లో ప్రేమలు లేవని మీకు తెలుసు కదా. కేవలం సానుభూతి కోసం అదలా నాటకం ఆడుతోంది. నన్ను నమ్మండి. చూడండి సిద్ధు గారు, ఈ ప్రేమ దోమ విషయం పక్కన పెడదాం. దాని తల వంచైనా వేరే సంబంధం చూసి పెళ్లి చేద్దాం. దాన్ని ఒప్పించే బాధ్యత నాది. తప్పు చేస్తున్నావు స్వాతి. నేను బుల్లెమ్మను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ మెళ్ళో తాళైతే కట్టగలిగాను, కానీ నీకు దగ్గర కాలేకపోతున్నా. అభి ప్రేమిస్తుందని తెలిసి కూడా తన్ని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలను?
ప్రేమించిన వాళ్ళకు తెలుస్తుంది. ఆ వ్యక్తి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అది నీకు చెప్పినా అర్థం కాదు. స్వాతి, అభి నీ చెల్లెలు, దయచేసి అర్థం చేసుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అభి ఎవరిని ప్రేమించిందో ఆ వ్యక్తి వివరాలు నాకు కావాలి. ప్లీజ్ నువ్వే తెలుసుకుని నాకు చెప్పాలి. నేను చేసిన తప్పు అభి చేయకూడదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఏంటి చెప్పేది? నాకు తెలిసిన విషయమే తెలియనట్లు నాటకమాడలేక చస్తున్నాను. ఈ సిద్ధు ఈ విషయాన్ని వదిలేలా లేడు. మరీ గట్టిగా అభిని అడిగితే నిజం చెప్పేస్తుంది. అది నాకు మంచిది కాదు. ఇటు నుంచి ఎలాగూ నరకలేం, అటు నుంచి శాశ్వతంగా సమస్యకి ముగింపు పలకాలి. చెప్తా. ఆడదానికి ఆడది శత్రువంటే ఏమో అనుకున్నానే, కానీ అది నిజమని ఇప్పుడే తెలిసింది. నువ్వు నా చెల్లెలివి కాదే, నా పాలిట దయ్యానివి. అభిని ఇంకొక మాట అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. అది దయ్యం కాదే, నీ పాలిట దేవత. నీకు ఏ మాత్రం కృతజ్ఞత ఉన్నా జీవితాంతం దానికి రుణపడుండాలి. ఆ బుద్ధి ఎలాగో నీకు లేదు. కనీసం ఒక ఆడదానిలానైనా ప్రవర్తించు. నువ్వు ఆగు భారతి. మాటకి మాట అనుకుంటే గొడవ పెరుగుతుంది. అయినా ఏంటి స్వాతి, అభి ఇప్పుడు ఏం చేసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు? నా అరుపులే మీకు వినిపిస్తున్నాయి. ఇది చేసింది ఎవరికి కనిపించట్లేదు. దీని వలన మీకు ఎలాంటి సమస్య లేదు కాబట్టి అది మీకు దేవతలాగే కనిపిస్తుంది. కానీ దానివల్ల నా సంసారం నాశనమైపోతుంది. అది దయ్యం కాక ఇంకేమవుతుంది? నేను నీ సంసారాన్ని నాశనం చేస్తున్నాను అక్క. మరి కాదా? నా భర్తకి నా మీద కన్నా నీ మీదే ఆలోచన ఎక్కువైపోయింది. నువ్వు పెట్టే ఆ దొంగ కన్నీళ్ళకి ఆయన కంగారు పడుతున్నారు. అభి ఎందుకలా ఉందో తెలుసుకోమని నన్ను బాధ పెడుతున్నారు. నన్ను ఏడిపించాలనే నువ్విదంతా నాటకమాడుతున్నావు. అసలు నీలాంటి దరిద్రపుది నాకు చెల్లెలుగా పుట్టడమే నా దౌర్భాగ్యమే. చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడమంటే ఎవరి నాటకాలు ఆడుతున్నారు? అదా నువ్వు? ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేశారు? మౌనంగా భరిస్తుంది కదా అని నువ్వు ఏమన్నా నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నొరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏంటి భారతి, నీకింత కోపం వచ్చిందంటే స్వాతి ఖచ్చితంగా ఏదో చేసి ఉండాలి. నేను చెప్తాను బావా, ఇదంతా నా ప్రేమ గురించి. నేను ప్రేమించాను, ఇది నిజం.
నా ప్రేమని చెప్పగలను కానీ ఎవరిని ప్రేమించాను చెప్పలేను. ఎందుకు చెప్పు? ప్రేమించడం నిజమే అయినప్పుడు ఎవరిని ప్రేమించావో చెప్పాలి కదా. నీ ప్రేమని విడదీస్తారు అనుకుంటే దాచడంలో అర్థం ఉంది. కలుపుతామని మాటిస్తున్నా. అతనెవరో చెప్పు. ప్రేమించడం గొప్ప కాదు అబ్బి. ఆ ప్రేమని గెలుచుకోవడమే నువ్వు దానికి ఇచ్చే గౌరవం. భయపడకుండా చెప్పు, అతనెవరు? మేమందరం వెళ్ళి మాట్లాడతాం. ఆ అవకాశం ఉంటే నేనే మాట్లాడేదాన్ని సిద్ధు గారు. కానీ నా ప్రేమని గెలిపించుకోవడం అంటే తనని నా సొంతం చేసుకోవడం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఏ? తనకి పెళ్ళైపోయింది.